పవన్ కళ్యాణ్ ఓజీ అమెరికా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. $6 మిలియన్ కలెక్షన్ లక్ష్యంగా సాగుతోంది. అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ధనుష్ దర్శకత్వంలో రూపొందిన ఇడ్లీ కడై ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సెంటిమెంట్ కథాంశంతో మొదలైన ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో ఊపందుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ లో భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ కథలో సంఘర్షణలు, పాత శైలి కథనం ప్రేక్షకులను నిరాశపరిచాయి. ధనుష్ నటనకు ప్రశంసలు దక్కినా ఆధునిక దర్శకత్వం లోపించడంతో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో చిత్రంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా భావోద్వేగాలను చేరవేయడంలో విఫలమైందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ధనుష్ అభిమానులు ఈ చిత్రం నుంచి ఎక్కువ ఆశించారు, కానీ నిరాశతోనే మిగిలారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజిత్ కలిసి కొత్త సినిమా ప్రారంభించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నారని సమాచారం. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హావ్ ఎ లుక్. నాని సుజిత్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. షూటింగ్ త్వరలో మొదలవనుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక విలన్ పాత్రలో కనిపిస్తున్నారని తెలుస్తోంది. సుజిత్ చెప్పిన కథ విన్న పృథ్వీరాజ్ వెంటనే ఒప్పుకున్నారు. ఈ చిత్రం నాని కెరీర్ లో మరో మైలురాయిగా నిలవనుంది. సుజిత్ మార్క్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొనుంది. సోషల్ మీడియాలో నాని లుక్, స్టోరీ గురించి ఇప్పటికే హైప్ మొదలైంది. బడ్జెట్, టెక్నికల్ టీం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ కాంబినేషన్ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. సుజిత్ గత చిత్రాల ఆధారంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని నటన, సుజిత్ దర్శకత్వం కలిపి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 కోసం భారీ రిస్క్ తీసుకుంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్లలో డూప్ లేకుండా స్వయంగా నటిస్తున్నారు. రాజమౌళి కూడా ఆశ్చర్యపోయారు. అభిమానులు ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం. మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 1200 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం డూప్ లేకుండా కఠినమైన యాక్షన్ సీక్వెన్స్ లో స్వయంగా పాల్గొంటున్నారు. ఆయన డెడికేషన్ చూసి రాజమౌళి ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. 2027లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హైప్ సృష్టిస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ అభిమానుల ఆసక్తిని పెంచింది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవంబర్లో కొత్త అప్డేట్ వస్తుందని రాజమౌళి వెల్లడించారు. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో మరో సంచలనం అవుతుందని అంచనా. ఎవరికెవరు అయినోళ్ళంటూ ఉన్నా గానీ లేరే ఏ బావి వరస